లైఫ్ను కంట్రోల్ చేస్తున్న స్క్రీన్ ఇది కేవలం ఒక వీడియో కాదు. ఇది మీ సమయాన్ని, మీ ఏకాగ్రతను, మీ ఆత్మవిశ్వాసాన్ని, చివరికి మీ జీవితాన్ని కూడా కంట్రోల్ చేసే శక్తిగా మారితే మీరు పోర్నోగ్రఫీకి బానిస ఎడిక్ట్ అవుతున్నారా? ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని ఆపలేకపోతున్నారా? ప్రతిసారి చూసిన తర్వాత తీవ్రమైన అపరాధన భావనకు అంటే గల్టీగా ఫీల్ అవుతున్నారా? పోర్నోగ్రఫీ అనేది మానవ చరిత్రలో ఉంది, కానీ నేటి డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక ప్రమాదకరమైన ట్రాప్గా మారింది. మీరు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన వాస్తవం ఏంటంటే, ఈ అలవాటు మీ మెదడును, మీ సంబంధాలని, మీ శక్తిని ఎలా లొంగదీస్తుందో. అసలు పోర్న్ అడిక్షన్ అంటే ఏంటి? దానివల్ల వచ్చే ప్రమాదాలేంటి? దీని నుంచి ఎలా బయటపడాలి? మీ జీవితాన్ని మీ నియంత్రణలో తీసుకురావడానికి సమాధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా రియల్ రహస్యాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. మన మెదడును ఆనందాన్ని అనుభవించడానికి, పునరావృతం చేయడానికి ప్రోత్సహించే ఒక రసాయనం ఉంది, డైపామైన్ ట్రాప్. మెదడు ఎలా మోసపోతుందంటే, అది డైపామిన్ మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం ఆహారం తింటున్నప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు విడుదలవుతుంది. కానీ పోర్నోగ్రఫీ ఈ డైపామిన్ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తుంది. పోర్నోగ్రఫీకి అడిక్ట్గా మారడం. పోర్నోగ్రఫీ చూస్తున్నప్పుడు మెదడులో డోపామిన్ సాధారణ స్థాయి కంటే అత్యంత వేగంగా, అత్యంత ఎక్కువగా విడుదలవుతుంది. దీనికి మెదడు త్వరగా అలవాటైపోతుంది. అంటే ఒక్కసారి సెక్స్ వీడియో చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనే ఆసక్తి మన బ్రెయిన్లో ఈ డోపామైన్ హార్మోన్ వల్ల ఏర్పడుతుంది. టాలరెన్స్ పెరుగుదల. ఆ తర్వాత సాధారణ విషయాల ద్వారా వచ్చే ఆనందాన్ని, అంటే ఉదాహరణకు స్నేహితులతో మాట్లాడడం, పనిలో విజయం సాధించడం, మెదడు పట్టించుకోదు. మరింత ఎక్కువగా, మరింత భిన్నంగా ఉన్న పూర్ణ కంటెంట్ చూస్తేనే మెదడు ఆనందాన్ని పొందుతుంది అనే టాలరెన్స్ అనేది మన బ్రెయిన్కి వస్తుంది. ఇప్పుడు ఒక మోడల్ వీడియో చూస్తే నెక్స్ట్ అవుట్డోర్ వీడియో, ఇండోర్ వీడియో అని, ఇంకా వేరే యాంగిల్లో చూడాలని స్కూల్, కాలేజ్, పబ్లిక్ ఇలా యూజ్ చేస్తున్నారు. ఆ పోర్న్ వీడియోస్ చూడాలనే ఆసక్తి మన మైండ్లో చెలరేగుతుంది. ఈ డోపామైన్ అనే హార్మోన్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఇది ఒక వ్యాసనం, అడిక్షన్ చక్రంలా మారుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఆనందం కోసం మెదడు పోరాడుతుంది. ఇదే మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. మీరు అడిక్ట్ అయ్యారని 3 సంకేతాలు. మీరు కేవలం పోర్న్ చూస్తున్నారా, లేక దానికి బానిస అయ్యారా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ సైకాలజిస్టులు చెప్పే 3 ప్రమాద సంకేతాలు ఉన్నాయి. మీరు ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకో. 1, సమయ పాలన నష్టపోవడం, అంటే టైం లాస్. పోర్న్ చూడడం కోసం మీరు మీ రోజువారీ పనులను పక్కన పెడుతున్నారా? ఉదాహరణకి ఉద్యోగం, చదువు, కుటుంబం, నిద్ర. మీరు మళ్ళీ మళ్ళీ దానికే సమయాన్ని కేటాయించడం. 2, అపరాధ భావన. గల్టీగా ఫీల్ అవ్వడం, షేమ్, సిగ్గుపడడం. చూసిన తర్వాత తీవ్రమైన సిగ్గు, భయం, అపరాధ భావన కలుగుతున్నాయా? ఇది తప్పు అని తెలుసు, అయినా ఆపలేకపోతున్నారా? 3, వాస్తవ ప్రపంచంపై ప్రభావం. మీ రిలేషన్షిప్ పట్ల ఆసక్తి తగ్గడం, లైంగిక సామర్థ్యంలో సమస్యలు మొదలవడం, భార్యాభర్త భాగస్వామి. ఈ లక్షణాలు కనిపిస్తే ఇది ఇక కేవలం అలవాటు కాదు, అది మీ జీవితాన్ని నష్టపరుస్తున్న ఒక వ్యాసనంగా మారింది. అప్పుడే దీని నుంచి బయటపడడానికి తీవ్రంగా కృషి చేయాలి. నియంత్రణకు మొత్తం 6 కఠిన మార్గాలున్నాయి. మీరు ఈ బంధం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంటే ఇక్కడ ఈ 6 ఖచ్చితమైన మార్గాలు శాస్త్రీయంగా నిరూపించబడినవి పనిచేస్తాయి. ఇందులో 1, ట్రిగ్గర్లను గుర్తించండి. ఐడెంటిటీ ట్రిగ్గర్స్. మీరు ఏ సమయంలో, ఏ ప్రదేశంలో ఎక్కువగా చూస్తున్నారు,
ఆ సమయాన్ని ప్రదేశాన్ని మార్చేయండి. ఉదాహరణకు రాత్రి 12 తర్వాత బెడ్రూమ్లో. 2 నో ఫేబ్ లాంటి ఛాలెంజ్లను తీసుకోండి. 7 రోజులు 30 రోజులు లాంటి చిన్న చిన్న ఛాలెంజ్ను తీసుకొని క్రమశిక్షణను అలవాటు చేసుకోండి. విజయవంతమైతే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. 3 డోపామైన్ డిటాక్స్. పోర్ను చూస్తే వచ్చే తప్పుడు ఆనందాన్ని తగ్గించడానికి చల్లటి నీటి స్నానం, తీవ్రమైన వ్యాయామం లాంటివి చేయండి. ఇది మన బ్రెయిన్కి మెదడుకి రిబూట్ చేస్తుంది. 4 భౌతిక శ్రమను పెంచండి. అంటే బాడీ బిల్డింగ్ చేయండి లేదా ఏదైనా పని చేయండి. మీ శరీరాన్ని మనస్సును అలసిపోయేంతగా వ్యాయామం చేయండి. వ్యాయామం డోపామైన్ను సహజంగా విడుదల చేస్తుంది. 5 ఆత్మవిశ్వాసాన్ని పెంచే పనులు. ప్రజల్లో మాట్లాడడం, స్నేహితుల్లో బయటికి వెళ్ళడం, కొత్త స్కిల్స్ని నేర్చుకోవడం లాంటివి చేయండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. 6 వృత్తిపరమైన సహాయం అంటే ప్రొఫెషనల్ హెల్ప్. నియంత్రించలేకపోతే కౌన్సిలర్ లేదా సెక్స్ థెరపిస్ట్ని సంప్రదించండి. ఇది ఒక బలహీనత కాదు, మెదడుకు సంబంధించిన సమస్య మాత్రమే. ప్రతిసారి మీరు ఆ స్క్రీన్ వైపు చూసినప్పుడు మీరు కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, మీరు మీ శక్తిని కూడా కోల్పోతున్నారు. మీరు పోగొట్టుకున్న శక్తి, ఆ శక్తిని మీరు మీ చదువుపై, వ్యాపారంపై లేదా భవిష్యత్తుపై పెడితే మీ జీవితం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. పూర్వం చూసే అలవాటును వదిలించుకున్న తర్వాత మీలో కలిగే మార్పులు, మెరుగైన ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి కోపాన్ని నియంత్రించగలగడం మరియు జీవితంలో ఎక్కువ శక్తి, ఇవన్నీ మీకు దొరుకుతాయి. మీ జీవితం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మనం తెలుసుకున్నది ఇదే. పోర్నోగ్రఫీ అనేది సహజం కావచ్చు, కానీ దానికి బానిస కావడం మాత్రం చాలా డేంజరస్, ప్రమాదకరం. మీ మెదడును మీరు నియంత్రించుకోగలిగకపోతే మీ జీవితంలో మీరు సాధించలేది ఏదీ లేదు. కాబట్టి మన బ్రెయిన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మార్పు మొదలవ్వాల్సింది ఇప్పుడు, ఇక్కడే, ఈ వీడియో చూస్తున్నప్పుడే. మీరు మొబైల్ను వదిలి బెడ్రూమ్లో మొబైల్ వాడకాన్ని ఆపగలరా? ఆ ఛాలెంజ్ని ఇప్పుడే స్వీకరించండి. మీ భవిష్యత్తు కోసం, మీ సంతోషం కోసం ఇప్పుడే ఈ అలవాటును వదిలేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్. సో ఈ వీడియోలో మీకు ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో మీరే ఆ టాపిక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే అదే టాపిక్ మీద స్పెషల్ వీడియో చేసి మీ ముందుకు వచ్చేస్తాం. పూర్తి వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు.